హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఇక జాను విశ్వ తలని ఒళ్ళో పెట్టుకొని రక్తం కారుతూ ఉంటే తన శారీతో రక్తాన్ని తుడుస్తూ సార్ త్వరగా స్పీడ్గా డ్రైవ్ చేయండి, త్వరగా తీసుకువెళ్ళండి, రక్తం చాలా పోతోందని చెప్తూ కంగారు పడుతూ ఉంటుంది. జై రగిలిపోతూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత విశ్వాకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాడు. జాను, నేను బిల్ పేమెంట్ చేసేసాను, వెళ్దామా అని జై చెప్తూ ఉంటే, సార్ వాళ్ళు వచ్చే వరకు మనం ఇక్కడే ఉందాం సార్, విశ్వాని ఒంటరిగా ఎలా వదిలేసి వెళ్తాం అని జాను చెప్తుంటే అప్పుడే సిస్టర్ అక్కడికి వచ్చి, జాను అంటే మీరేనా, అతను మీతో మాట్లాడాలంట, మిమ్మల్ని కలవరిస్తున్నారు అని సిస్టర్ చెప్పడంతో జాను పరిగెత్తుకుంటూ విశ్వ దగ్గరికి వెళ్తుంది. రే విశ్వ, ఏంట్రా ఇది, మా ఇంటి దగ్గర యాక్సిడెంట్ జరిగింది కాబట్టి సరిపోయింది, లేకుంటే నీ ప్రాణాలు పోయి ఉండేటివి అని, నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసమేనా ఇదంతా కూడా, రే ఇలా అయితే నీ ప్రాణాలు పోతాయిరా, అసలు ఇప్పుడైనా చెప్పరా ఎవరా ఆ అమ్మాయి అని జాను నిలదీస్తూ ఉంటుంది. నేను ప్రేమించిన అమ్మాయి ప్రమాదంలో ఉంది అని విశ్వ చెప్తాడు. నీతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పటంతో అప్పుడే, సార్ ప్లీజ్ మీరు కాస్త బయటికి వెళ్తారా, విశ్వ నాతో మాట్లాడాలంట అని జాను అడగటంతో ఇక జై ఫోన్ మర్చిపోయినట్లు అక్కడే పెట్టేసి బయటికి వెళ్ళి నా గురించి నిజం చెప్పేస్తే జానుకి నిజం తెలిసిపోతుంది, ఏంటి ఎలా అడ్డుకోవాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు. జాను, నువ్వు ప్రమాదంలో ఉన్నావు, జై మంచివాడు కాదు, జై ఎటువంటి వాడో నీకు అర్థం కావటం లేదు, నువ్వు జైతో కాపురం చెయ్యకు అని విశ్వ చెప్తాడు. రే నీకేమైనా పిచ్చి పట్టిందా, జై సార్ నన్ను అడుగు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు, అంత మంచివాడు, మా అమ్మ నాన్న కూడా చాలా సంతోషంగా ఉన్నారు, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అని జాను అంటుంది. అప్పుడే జై లోపలికి వచ్చి, నేను ఫోన్ మర్చిపోయాను, సరే వెళ్తున్నాను అని వెళ్తుంటే, సార్ చూసారా వీడు మనల్ని అపార్థం చేసుకున్నారు, మీరు చెడ్డవాడంట, మీరు ఎటువంటి వాడో నేను చెప్పానులే సార్ అని జాను చెప్పటంతో ఇక అవును, మన గురించి అతనికి తెలియనట్లు ఉంది జాను, నేను నీకు దొరకటం అదృష్టం కాదు, నువ్వు నాకు దొరకటం అదృష్టం జాను అని జై విశ్వ ముందరే జానుని హక్ చేసుకుంటాడు. ఇక విశ్వ కోపంతో రగిలిపోతూ చూడలేక కళ్ళు మూసుకుంటాడు. తర్వాత జై ఇంటికి వచ్చి విశ్వ రక్తం అంటుకున్న జాను చీరని కాల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జాను లోపలికి వస్తూ ఉంటుంది. సరిగ్గా అక్కడ కాలుస్తున్న జైని చూసి, ఏంటి సార్ చేస్తున్నారు అని జాను నిలదీస్తూ ఉండటంతో జై టెన్షన్ పడుతూ ఉంటాడు.